'జటాధర' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సినిమా ఫస్ట్ ట్రైలర్‌ని చూసి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదేదో బాండ్ ఎలా ఉంది అని ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ అన్నింట్లోకెల్లా దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చా. ఇక సినిమా చూసాక నాకైతే చెప్తాను గానీ కొంచెం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో కంటెంట్ చూడండి. నేను ఎలా చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇంకా బెటర్‌గా మారుతా. ఇక మూవీ విషయానికొస్తే 'సుధీర్ బాబు' గారిది మధ్యలో 'మా నాన్న సూపర్ హీరో' ఒక్కటి తీసేస్తే అదే తుప్పు పట్టి అరిగిపోయిన సినిమాలానే అనిపించింది ఈ 'జటాధర' కూడా. 'సుధీర్ బాబు' గారి సిక్స్ ప్యాక్‌ని గుర్తు చేసుకోవడానికి ఇది మరొక సినిమా అంతే తప్ప నాట్ మచ్ ఎంటర్‌టైనింగ్ అనే చెప్పాలి. మెయిన్‌గా డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్‌గా ఈ సినిమాలోనే లేకపోయినా అప్పుడెప్పుడో వచ్చిన 'డమరుకం', 'శక్తి' సినిమాలే వర్కౌట్ అవ్వలేదంటే ఈ సినిమా ఇంకా తక్కువ. ఎంటర్‌టైనింగ్ సీన్స్ పెద్దగా ఏం లేవు. మాటి మాటికి వీళ్ళే ఏవేవో చెప్పి అనుకూలంగా నడిపించేస్తుంటారు. మళ్ళీ పార్ట్ 2 అన్నట్టుగా ఎండ్ చేశారు. ఎవరికైనా మూవీ హెల్ప్ అయిందంటే అది సోనాక్షి సిన్హా గారికి. ఆవిడ చేసింది కూడా లిమిటెడ్‌గానే ఉంటారు. కానీ విలన్‌గా చాలా భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే చేశారు. సెకండ్ హాఫ్ మొదలవ్వగానే వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా సిల్లీగా, క్రింజ్‌లా అనిపించింది. అందరూ చచ్చిపోతే ఇంకెందుకురా బాబు అంత సెట్టింగ్ చేసి, అన్ని పూజలు చేసి, ఇంకేం కావాలి అని అడుగుతూనే ఆ క్షుద్రశక్తి ఏం కావాలో చెప్పకముందే అసలు వినకముందే చచ్చిపోవడం ఎందుకు అని అనిపించింది. ముందు ముందు ఇంకా క్లియర్‌గా చెప్తారు రివ్యూలో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే జాబ్ చేస్తున్న హీరో ఇంట్లోకి తెలియకుండా గోస్ట్ హంటర్‌గా అందులోనే దెయ్యాలు లేవని ప్రూవ్ చేసే హీరో అలియాస్ సుధీర్ బాబు గారికి కలలో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అదే టైంలో ధనపిశాచి అలియాస్ సోనాక్షి సిన్హా గారి విషయం ఈయనకి తెలుస్తుంది. అసలు ఈ ధనపిశాచి ఎవరు? హీరోకి ఈమె కథకి కనెక్షన్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సుధీర్ బాబు గారు అండ్ సోనాక్షి సిన్హా గారిల పెర్ఫార్మన్స్ ఇంకా స్టార్టింగ్‌లో హీరో ఇంట్రడక్షన్ టైంలో వచ్చే ఒక 2, 3 సీన్స్ అంతే. మైనస్ పాయింట్స్. అసలు స్టోరీ సగం రొటీను. కానీ 'ధనపిశాచి' అనే పాయింట్ యూనిక్‌గా ఉన్నా గానీ, అసలు ఎక్కడో 1, 2 సీన్స్ తప్ప రేర్‌గా మిగతా సినిమా అంతా అసలు ఏం లేనట్టుగానే ర్యాండమ్ సీన్స్‌తో వెళ్ళింది. అండ్ దేవుడిని ఫోర్స్‌డ్‌గా ఇంక్లూడ్ చేసినట్టే ఉంది 'లార్డ్ శివ' గారిని. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఆ వీక్ లవ్ ట్రాక్, ఐటెమ్ సాంగు, మధ్య మధ్యలో ఎందుకొస్తున్నాయో తెలియని కొన్ని సీన్‌లు, అసలు సడెన్‌గా ఇదెందుకు జరుగుతుందని ఇలా ర్యాండమ్ సీన్స్‌తో వెళ్ళింది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఇదేం ఫ్లాష్ బ్యాకో అని ఇలా సిల్లీ ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత ఇంకా వర్కౌట్ అవ్వని హీరో పేరెంట్స్ ఎమోషన్ సీన్. ఇక డైరెక్ట్‌గా క్లైమాక్స్. కొన్ని కొన్ని ఐడియాస్ బాగున్నాయి గానీ ఎగ్జిక్యూషన్ అసలు ఏమాత్రం బాలేదు. అన్నీ వెరీ ఆర్డినరీ అండ్ ఇంపాక్ట్‌లెస్ సీన్స్. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్‌కి, సినిమాలో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్‌కి సంబంధమే లేదు. ఫోటో చూపించి మాట్లాడే సీన్‌లో మరీ ఓవర్ చేస్తున్నారేమో అనిపించింది ప్రీ ఇంటర్వల్ టైంలో. మెలో డ్రామా ఎక్కువైపోయింది అతిగా. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంక మరి చెప్పనక్కర్లేదు. ఏఐ ఫుటేజ్ వాడి తీసిన 'లార్డ్ శివ' గారి ఫుటేజ్, క్లైమాక్స్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతేం బాలేదు. అసలు విషయం మర్చిపోయా. మ్యూజిక్ అయితే మినిమమ్ నచ్చలేదు. లాస్ట్‌లో శివుడి ఎంట్రన్స్ దగ్గర 'మహావతార్ నరసింహ' కొట్టినట్టు అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 'సోనాక్షి సిన్హా' గారి రోల్ అండ్ 'సుధీర్ బాబు' గారి పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో ఏం లేదు. చచ్చిన పావుని మళ్ళీ మళ్ళీ చంపినట్టు ఎప్పుడో బోర్ కొట్టడం స్టార్ట్ అయిన సినిమాని ఇంకా ఏదో ఉందన్నట్టుగా అలా అలా తీసుకెళ్తూ ఉంటారు తప్ప నాట్ ఏ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.